తెలంగాణ పాలిటిక్స్ లో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు కాకరేపుతుంది. దీనంతటికీ కర్త కర్మ క్రియ మొత్తం నాటి సీఎం కేసీఆర్ అంటూ ప్రభుత్వం రిపోర్టు విడుదల చేసింది. దానికి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అయితే ఇంతకీ కాళేశ్వరం కథ ఎక్కడి దాకా వెళ్లనుంది? లెట్స్ వాచ్. తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ తన తుది రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది. ఆ రిపోర్టుపై కేబినెట్లో చర్చించిన ప్రభుత్వం దీన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. మొత్తం 650 పేజీల రిపోర్టును బ్రీఫ్ చేసి 60 పేజీల రిపోర్టుగా తయారు చేశారు. ఇలా తయారు చేసిన రిపోర్ట్ని కేబినెట్ సమావేశం తర్వాత బయటపెట్టింది ప్రభుత్వం. ఈ రిపోర్ట్లో అప్పటి ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావులను తప్పుపడుతూ కొన్ని పాయింట్లున్నాయి. అంతేకాదు, ఈ రిపోర్ట్లో చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించింది ప్రభుత్వం. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కేబినెట్ నిర్ణయం లేకుండానే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారన్నారు. దాంతోపాటు తుమ్మిడిహెట్టి దగ్గర కట్టవలసిన ప్రాజెక్టును మార్చి వేరే దగ్గర నిర్మాణం చేశారని ఆక్షేపించారు. వీటితో పాటు ఎక్కువ డబ్బులను ఖర్చు చేసి తక్కువ కాలంలోనే ప్రాజెక్టును నాసిరకంగా నిర్మించారని రిపోర్టులో వెల్లడించింది. మొత్తంగా ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్టు ప్రకారం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్దే బాధ్యత అన్నట్లుగా ప్రకటనిచ్చింది. 665 పేజీల సుదీర్ఘమైన నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ అందించడం జరిగింది. ఆ నివేదికను పూర్తి స్థాయిలో విశ్లేషించి సంక్షిప్తంగా ఒక నివేదిక ఇవ్వడానికి ఇరిగేషన్ సెక్రటరీ, లా సెక్రటరీ, జిఐడి సెక్రటరీతో 3 అధికారులతో ఒక కమిటీని నియమించి ఆ కమిటీ నివేదికను మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరూ కూడా వివరించడం జరిగింది. 665 పేజీల కమిషన్ నివేదికను ఈ రోజు మంత్రివర్గంలో ప్రవేశపెట్టి దాన్ని మంత్రివర్గ ఆమోదం కూడా చేయడం జరిగింది. కాళేశ్వరంపై చర్చ అంశాన్ని బీఆర్ఎస్ సైతం సీరియస్ గా తీసుకుంది. తమ తప్పు లేకున్నా సరే కావాలని ఈ సమయంలో రిపోర్ట్ను బయటపెట్టారని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్డీఎస్ఏ రిపోర్ట్, పార్లమెంట్ ఎన్నికల ముందు మరొక రిపోర్ట్, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు జరుపుకునే సమయంలో తుది రిపోర్ట్ అని ప్రకటించారు అంటూ బీఆర్ఎస్ మండిపడుతోంది. ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అంటూ ఒక బోగస్ రిపోర్ట్ ఇచ్చారు అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇదే విషయమై తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు హరీష్ రావు. ప్రభుత్వం ఎత్తి చూపిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. అసెంబ్లీలో పెడతామంటున్నారు. అసెంబ్లీలో 650 పేజీల రిపోర్టు పెట్టండి, చీల్చి చెండాడతాం, నిజాలు ప్రజల ముందు పెడతాం, వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. నచ్చిన పేరాలు లీకులు, నచ్చని నాయకులు బాధ్యులు అన్నట్టు ఉంది. ఇప్పుడు 650 పేజీల్లో నచ్చిన పేరాలనే లీకులు చేసిండ్రు, నచ్చని నాయకులను బాధ్యులు చేసినట్టుగా నిన్న ప్రభుత్వం రిలీజ్ చేసిన రిపోర్టు కనబడతా ఉంది. ఎందుకంటే ఆ రిపోర్ట్ ఒకవేళ అదే నిజమైతే అది ఎట్లుందంటే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టుంది. ప్రధానంగా తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత లేదు కాబట్టి అక్కడ ప్రాజెక్టు కట్టలేదు అన్నారు హరీష్ రావు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం తమ ఉద్దేశం కాదని, ప్రాజెక్టు పూర్తి కావాలనే ఉద్దేశంతోనే మార్చినట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి రహస్యం లేదని, అన్ని డిపిఆర్లో ఉన్నాయని, రైతులకు నీళ్లివ్వాలన్న లక్ష్యంతోనే అన్ని అనుమతులతో ప్రాజెక్టు నిర్మించామన్నారు మాజీ మంత్రి. కేబినెట్ అనుమతి లేదు అన్న కీలక అంశంపై సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. కేబినెట్ సమావేశం జరిగిన విషయం తమ దగ్గర ప్రూఫ్స్తో సహా ఉన్నాయని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించారు హరీష్ రావు. దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై గవర్నర్ ప్రసంగంలో ఉందని, అసెంబ్లీలో కూడా చర్చించాం అంటున్నారు. అసెంబ్లీలో చర్చ పెట్టారంటే కేబినెట్ నిర్ణయం కన్నా ఇంకా గట్టిదని అంటున్నారు. ఇలా కేసీఆర్ తన సొంత నిర్ణయం కాదు, కేబినెట్ మంత్రుల అనుమతితో పాటు అసెంబ్లీలో చర్చించారు. ఇక చివరగా గతంలో ఏర్పాటు చేసిన ఏ కమిషన్ల రిపోర్టు కూడా నిలవలేదని, న్యాయస్థానాల్లో ఆ కమిషన్ రిపోర్టులను కొట్టిపారేశారు అంటూ చెప్పుకొచ్చారు.